ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం చదువుకున్న. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. పాపము మనల్ని ఆవరించి, మానవుణ్ణి ఆవరించి మరి అస్వస్థతలకు గురి చేస్తుంది. ఆత్మీయ అస్వస్థత, శారీరక రుగ్మతలు అన్నీ కూడా ఈ పాపము మనల్ని ఆవరించి లేదా పాపం మన మీద కంట్రోల్ తీసుకోబట్టి ఇలాగా జరుగుతుంది. యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన దగ్గరకు వచ్చి ఇలా రుగ్మతలో ఉన్న వారిని మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నారు. ఆయన చూచే కన్నులు, ఆయన కోసం పరిగెత్తేటువంటి పాదములు, ఆయన కోసం మనం అన్నీ సమర్పించుకునే మన అన్ని అంగములు మరియు మన పాదములు ఆయన కోసము నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఉపయోగం ఏమిటి? యేసు ప్రభు స్వస్థత అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన యొద్ద మాత్రమే స్వస్థత, నేనే స్వస్థత అని చెప్పినట్లుగా ఆయన యొద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచినట్లుగా ఉంటున్నాం. ఏ భేదం లేదు, అందరం పాపం చేసిన వారమే. కానీ ఏ రోజైతే యేసు నీవు మాత్రమే మార్గము, నీవు మాత్రమే పరలోకమునకు దారి అని గ్రహించినప్పుడు ఇక్కడ వారి యొద్ద పడివేసిరి. యేసు ప్రభు మీదే పూర్తి ఆధారంతో వారిని పడివేసినట్టు చూస్తున్నాం. యేసు మీద పూర్తి ఆధారం పడినప్పుడు ఆయన శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈరోజు తక్షణమే మన యొక్క శరీరాన్ని మాత్రమే కాదు, మన శరీరంతో ఆయన పనులు చేస్తున్నాము, ఆయన కోసం ఎంతో కష్టపడుతున్నాము అని మాత్రమే కాదు, మన ఆత్మలు, మన పరిపూర్ణ సమర్పణ ఆయనకు సమర్పించినప్పుడు ఆయన మనల్ని కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి విధమైన జీవితం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓన్లీ శరీరం మీద మనం ఆయనకి సమర్పించి పనులు చేస్తున్నాం అన్నది శారీరకంగా నామకార్థమైనది ఇష్టం లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచినట్లుగా ఈరోజు నీకు నాకు ఆత్మీయ శారీరక స్వస్థత దేవుడు అనుగ్రహించి కేవలం ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుకొనుగాక ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, నీకు లోబడుతున్నాం ప్రభా. నీవే మా దారి, నీవే మా దేవుడు తండ్రి. నీ చిత్తమే మా జీవితంలో జరుగునుగాక తండ్రి. ఆత్మీయ రుగ్మతతో బాధపడుతున్నాం ప్రభా, శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్నాం ప్రభా. మమ్మల్ని స్వస్థతపరచమని, అందరినీ స్వస్థతపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.